తాతయ్య, నేను ఆదిత్యని. ఆది చెప్పు. మీకు శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. తాతయ్య, నువ్వేం చెప్పనక్కర్లేదురా. నువ్వేం చెప్పదలుచుకున్నావో అది నాకు తెలిసిపోయింది. మన ఇంటి దేవత మనకు దక్కింది. అదే కదా నువ్వు చెప్పదలుచుకున్నది? అవును తాతయ్య. ఒక్కసారి శుభతో మాట్లాడాలని ఉందిరా. ఇస్తున్నా. తాతయ్య గారు నీతో మాట్లాడాలంటున్నారు. తాతయ్య, తల్లి క్షేమంగా ఉన్నావా? నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగానే ఉంది తాతయ్య. అంతా మీ ఆశీర్వాదం. అంతా పరమేశ్వరుని కృప. నీకిలా జరిగిందని తెలిసిన మరుక్షణం నా ప్రాణం పోయినంత పని అయిందమ్మా. ఒకవేళ నీకేమైనా జరిగితే ఆ వార్త విన్న మరుక్షణం నా ప్రాణాలు పోయిండేవి. తాతయ్య గారు, ఏడవకి తల్లి. నీ కంట కన్నీరులిగితే అది మా కుటుంబానికి అశుభం. మనం కూడా హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందేమో. ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటారండి? తాను చేసిన పనికి తలుచుకుంటుంటేనే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది. అసలు ఆ శుభ ఇంటికి రావడం నాకు ససేమరా ఇష్టం లేదు. అది అట్టించట్టే వాళ్ళ ఇంటికైనా పోవాలి, లేదా శ్మశానికైనా పోవాలి. వసుంధరా, ఏంటా మాటలు? ఎందుకన్నయ్యా? ఎందుకు వదిన అలా కసురుతా? వదిన మాటల్లో తప్పే ఉంది. డాక్టర్లు ఎలాగో ఆశ వదులుకోమన్నారు అంటే అది ఇంట్లో అడుగు పెట్టే అవకాశమే లేదు. అలాంటప్పుడు అమ్మా, ఎరా అది ఆవిడ గారు బతికి పట్టకట్టిందని ఇంటికి తీసుకొస్తున్నామని ముందే చెప్పొచ్చుగా. ఏ చెప్పకుండా రాకుండా ఎవరికైనా ఇబ్బందా? నాకేనే ఇబ్బంది. అసలు దాన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు దాన్ని తీసుకురావడానికి నీకు సిగ్గు లేకపోయినా రావటానికి దానికైనా సిగ్గుండాలి. ఇప్పటికే జరిగిన దానికి చుట్టుపక్కల వాళ్ళు చిలవల పొలవలుగా మాట్లాడుకుంటుంటే సిగ్గుతో తలెత్తుకోలేక చస్తున్నాం. అమ్మా, శుభ ఏ తప్పు చేయలేదమ్మా. అసలు ఏం జరిగిందంటే ఏ ఆగిపోయారే? చెప్పండి, ఏం జరిగింది? ప్రియా, ఉదయం లోపల తీసుకెళ్ళు. ఇప్పుడు శుభ ఆరోగ్యం బాగానే ఉందిరా. ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. అవునన్నా, ఇప్పుడు పిన్ని ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు. నువ్వెక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు, సరేనా? చూడు మహేష్, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీ పిన్నికి నువ్వు కూడా అనారోగ్యంతో ఉన్నావని తెలిసిందనుకో, తను ఇంకా బాధపడుతుంది. నీకు మా ఇద్దరి కన్నా శుభ పిన్ అంటేనే ఎందుకంత ఇష్టం? ఇదిగో, అలా తెలీదని చెప్తే కుదరదు. ఎందుకిష్టమో చెప్పాలి. నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావట్లేదు నాన్న. నిజం చెప్పేద్దామని నోటి వరకు వచ్చింది, కానీ అది కష్టం మీద అణుచుకున్నాను. మంచి పని చేశారు. మీరెక్కడ నిజం చెప్పేస్తారేమోనని నేను చాలా భయపడ్డాను. పాపం, వాళ్ళకి నిజం తెలియదు కదండి. వాళ్ళలా మాట్లాడడం సహజమే. నేను చాలా తప్పు చేశాను శుభ. నా మొహం నీకు చూపించడానికి కూడా సిగ్గుపడుతున్నాను. మీరే కాదు, ఎవరా పరిస్థితిలో ఉన్నా అలాగే మాట్లాడతారు. ఏదో ఒకరోజు అది నా చేతికి దొరక్కపోదు. ఆ రోజుతో దాని చరిత్ర సమాప్తం. వద్దండి, మీరు అలాంటి పని చేయొద్దు. వాళ్ళు చేసిన పాపాలకి భగవంతుడే వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడు. ఇంతటి ఔదార్యం, ఇంతటి క్షమాగుణం నీకెలా అలవడ్డాయి శుభ? జరిగిన దానికి నన్ను క్షమించు శుభ. నన్ను క్షమించాల్సింది మీరే. తప్పు నేను చేస్తే నువ్వు నా కాళ్ళ మీద పడ్డం దేనికి? నన్ను అర్థం చేసుకుని మీ మనసులో నాకు ఆ మాత్రం చోటిచ్చారు. అదే నా భాగ్యంగా భావిస్తాను. ఈ జీవితానికి ఇది చాలండి. Arunda